హలో పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా సౌష్ఠవత్వం అనగా ఏంటో. అయితే మనము సౌష్ఠవత్వాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? సాధారణంగా ఈ సౌష్ఠవత్వము మనము కొన్ని కళలకు ఉపయోగిస్తాము. మీరు కాగితంతో సీతాకోకచిలుకను చేయగలరా? లేదా ఒక అందమైన బొమ్మను? కొంతమంది దీన్ని చాలా సులువుగా చేయగలరు. దానికి ఒక సులువైన మార్గం ఉందా మరి? మనం దాన్ని ఈ సౌష్ఠవత్వాన్ని ఉపయోగించి చాలా సులువుగా చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి మనకు కొన్ని రంగురంగుల కాగితాలు మరియు కత్తెర కావాలి. ఇప్పుడు మనము ఈ కాగితాన్ని 2 సమాన భాగాలుగా మడత పెడదాము. ఇలా. ఇప్పుడేం చేయాలంటే 2 వైపులా ఒకే రకంగా ఉండే ఏదైనా ఒక ఆకారంలో కత్తిరిద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాగితాన్ని మనము తీసి చూసినట్టయితే ఏం కనిపిస్తుంది? 2 వైపులా ఒకే రకంగా ఉంది కదా. ఒకవేళ మనం ఈ ఆకారం మధ్యలో ఒక గీతను గీసినట్టయితే దీని 2 భాగాలు ఒకే ఆకారము, ఒకే పరిమాణంలో ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనము ఈ ఆకారాన్ని 2 ఒకే రకంగా ఉండే భాగాలుగా చేయవచ్చు. ఈ విధంగా మనము సౌష్ఠవత్వాన్ని మన కళలకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనము ఒక అందమైన బొమ్మను చేద్దాము. సౌష్ఠవత్వాన్ని ఉపయోగించి ఒక అందమైన బొమ్మను ఎలా చేస్తారో చూద్దామా మరి? ఇప్పుడు మనము సౌష్ఠవత్వాన్ని ఉపయోగించి బొమ్మను చేస్తున్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ బొమ్మ యొక్క కేవలం సగభాగాన్ని మాత్రమే గీయాలి. ఇక్కడ చూడండి, ఇలా గీశాక ఇప్పుడు అది సరిగ్గా 2 భాగాలయ్యేటట్టుగా మనము ఈ కాగితాన్ని మడతబెట్టాలి. ఇప్పుడు మనం గీసామే, ఆ ఆకారాన్ని బట్టి మనము ఆ కాగితాన్ని కత్తిరించాలి. ఇప్పుడు ఈ కాగితాన్ని తీయండి. చూసారా ఎంత అందమైన బొమ్మ తయారైందో? ఇప్పుడు మీరు రంగుల పెన్సిల్ను ఉపయోగించి ఈ బొమ్మకి కళ్ళు, ముక్కు మరియు మెడలో వేసుకునే ఆభరణాలు మొదలైన వాటిని చిత్రీకరించొచ్చు. ఇప్పుడు మనము మరి ఒక సీతాకోకచిలుకను చేద్దామా? ఇంతకన్నా ముందు మనము బొమ్మను తయారు చేయడానికి ఏం చేశామో దీనికి కూడా అలానే చేయాలి. మొదలు మనము సీతాకోకచిలుక యొక్క ఒక సగభాగాన్ని గీయాలి. ఇప్పుడు మనము ఈ కాగితాన్ని సరిగ్గా మధ్యలో మడతబెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఆ ఆకారాన్ని బట్టి కాగితాన్ని కత్తిరిస్తాం. ఇప్పుడు ఏమైంది చూసారా? ఇప్పుడు కాగితాన్ని తీసి చూస్తే 2 సగభాగాలు ఒకే విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు అందమైన సీతాకోకచిలుక తయారైంది కదా. ఇప్పుడు అర్థమైందా? మీరు సౌష్ఠవత్వాన్ని ఉపయోగించి ఇంట్లో కాగితాలను ఉపయోగించి చాలా రకాలైన అందమైన వస్తువులను తయారు చేయవచ్చు. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.